RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. చిత్తూరు జిల్లాలో జరిగిన అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ పార్వతీపురం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడానికి వ్యతిరేకిస్తూ నల్ల రిబ్బన్లు పట్టుకుని నిరసన తెలిపిన టీడీపీ నాయకులు కార్యకర్తలు. అనంతరం ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడారు. దళిత ద్రోహి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, దళితుల ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వైసీపీ నాయకులు ధ్వంసం చేయడం దళితులను అవమానపరిచినట్టే. జగన్ నాయకత్వంలో ఇటువంటి ఘాతుకానికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులు దళిత వ్యతిరేకంగా వైసీపీ వ్యవహరిస్తుంది. అందరికీ స్వేచ్ఛ హక్కులను కల్పించిన అంబేద్కర్ను అవమానించడం శోచనీయమన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు అని చెప్పాలి. దళితుల కోసం పోరాడి దళితుల్ని ఒక మానవ సమాజంలోకి తీసుకురావడం జరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక దళిత నాయకుడు కాకుండా దేశానికి ఒక పెద్ద నాయకుడు అంబేద్కర్ గారు. ఇప్పుడు మనం పాలిస్తున్న రాజ్యాంగం కానీ, మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వాయిస్ కానీ, ఇప్పుడు మీడియా స్వేచ్ఛ వాయిస్ కానీ అన్నిట్లో కూడా తనంటూ ఉండి భారతదేశానికి మోడర్న్ ఫాదర్ ఆఫ్ ఇండియాగా ఉన్న అంబేద్కర్ని మీరందరూ చూస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారాలు, హత్యలు, గొడ్డల పోట్లు, ఈ అలవాటు పడిపోయిన ఈ వైసీపీ పేటీఎం గారికి యాంటీ దళిత్ అంటే ఏదైనా గుర్తుకొచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీనే. మీ అందరికీ తెలుసు, కార్యకర్తల్ని కార్ల కింద తొక్కడం దళిత కార్యకర్తల్ని, అలాగే ఎమ్మెల్సీని మరి ఇప్పుడు మా అనంతబాబు ఎమ్మెల్సీ చంపి కార్ డెలివరీ చేసిన వ్యక్తిని, డాక్టర్ సుధాకర్ గారిని, ఇవన్నీ చూసుకుంటే యాంటీ దళిత్ ఏదైనా ఉందంటే అది వైసీపీనే. మొన్న జరిగిన సంఘటన చిత్తూరు జిల్లాలో వేదురుకుప్పం గ్రామంలో సాక్షాత్ అంబేద్కర్ విగ్రహానికి తగలబడ్డాం. అంటే రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచే అలవాట్లేదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అవమానించింది అంబేద్కర్ని కాదు, ఆయన సిద్ధాంతాలని, ఆయన ఆదర్శాలని, భారతదేశ రాజ్యాంగాన్ని గట్టిగా చెప్పడం జరుగుతుంది. భారతదేశం అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. అది నీకు నచ్చకపోయినా నచ్చినా కానీ రాజారెడ్డి రాజ్యాంగం నడవదు. ప్రజలు నిన్ను చీకొట్టారు. నా ఎస్సీలు, నా బీసీలు అంటున్నావు కదా. దేశానికి ఐకానిక్ అయిన అంబేద్కర్ విగ్రహం తగలబడ్డానికి నీకు మనసులకు వచ్చింది. ఇది యావత్ దళిత జాతిని, యావత్ భారతదేశం జాతిని అవమానించినట్లే. ఇది దళిత జాతి అవమానం కాదు, జాతీయ అవమానంగా నేను భావిస్తున్నాను. అంబేద్కర్ అవమానం మేమైతే తట్టుకోలేకపోతున్నాం. ఆయన ఉన్నప్పుడు కూడా బాధలు పడ్డారు, ఇప్పుడు లేనప్పుడు కూడా నీ రెడ్డి అహంకారంతో అంబేద్కర్ని ఇలా స్టాచ్యూని తగలబెట్టడం అనేది ఎంతవరకు సమంజసం ప్రజలు చూస్తూనే ఉన్నారు. త్వరలోనే చెప్తున్నా, మొత్తం కూడా దళిత జాతి అంతా కూడా నీపై తిరుగుబాటుకి రావడం జరుగుతుంది. ప్రజలు బుద్ధి చెప్పినా కానీ సిగ్గులేని వ్యవహారాలు, సిగ్గులేని పనులు చేస్తున్న నీకు తగిన శాస్తి త్వరలోనే జరుగుతుంది అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగిన అవమానాన్ని ప్రతి దేశం మొత్తం కూడా అవమానంగా స్వీకరిస్తూ ఈరోజు అంబేద్కర్ పాలాభిషేకం చేయడం జరిగింది, పూలాభిషేకం చేయడం జరిగింది. నల్ల బ్యాడ్జీలు కట్టుకొని ఈరోజు బ్లాక్ డేగా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలుగుదేశం, అలాగే ఎవరైతే దళిత సంఘ నాయకులందరూ కూడా వాళ్ళ స్థాయిలో నిరసనలు చేస్తున్నారు. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా వెంటనే యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది, నిందితులను పట్టుకోవడం కూడా జరిగింది. అయితే దీని వెనక జరిగిన కుట్ర ఏంటి అనే విషయాన్ని కూలంకుషంగా ఇంటెలిజెన్స్ కూడా చూస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇలాంటి పునరావృతం వస్తే మాత్రం చెప్తున్నా, దళిత జాతి మొత్తం మీ ఇంటి మీదనే, మీ పులివెందుల పైన, మీ ఇడుపుల పైన దాడి చేయడానికి కూడా దళిత సంఘాలన్నీ సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని
ఈ సభాముఖంగా తెలియజేస్తున్న అంబేద్కర్ సాక్షిగా ఆయన ఉండడం బట్టే మేము ఎమ్మెల్యే అయ్యాం, ఆయన ఉండడం బట్టే మేము స్వేచ్ఛగా తీసుకుంటున్నాం, ఆయన ఉండడం బట్టే ఈ మానవ సమాజంలో మాకు కూడా గుర్తింపు ఉందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం. మా దేవుడు ఆయన అంబేద్కర్ జోలికి కానీ ఎవరైనా వస్తే మాత్రం ఊరుకునేది లేదని ఈరోజు ఈ సభాముఖంగా అంబేద్కర్ సాక్షి మీకు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్.